హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో గులాబ్ జామ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ అనమాట. ముందుగా 8 బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఇలా సైడ్స్ ఉండే ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా బ్రెడ్ని కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత కొద్దిగా పాలతో చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ క్రాక్స్ కూడా రాకుండా ఉంటాయండి. ఒక 15 మినిట్స్ కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఈ బాల్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వేరే బౌల్లో. చక్కెర పాకానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్ షుగర్ వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి. షుగర్ అంతా కరిగి సగానికి అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ వండల్ని వేసేసుకొని కొద్దిగా యాలక్కాయల పొడి వేసేసుకొని కలిపేసుకుంటే సూపర్ టేస్టీ బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ.